మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. చిత్రగుప్త ఛానల్ ద్వారా ఈ రోజు నుంచి మీతో ఎన్నో విధమైనటువంటి సామాజిక విశ్లేషణలు అలాగే స్పిరిచువల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఒక 2 విషయాలు గత కొద్ది రోజుల నుంచి మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి విషయాలు, అలాగే చాలా మంది మనసుల్లో కూడా కలత రేపినటువంటి విషయాలు, వాటి గురించి ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. న్యాయం జరగాలి కోసం పోరాటం, చట్టానికి కళ్ళు లేవు, ఈ చట్టం ఎవరి కోసం, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి కొన్ని సినిమా పేర్లు చూసాం. సినిమాలు చూసినప్పుడల్లా అక్కడ ఒకే ఒక్క వ్యక్తి, అది హీరోనో హీరోయినో ఎవరో ఒకళ్ళు, తనకి జరిగినటువంటి అన్యాయం మీద చట్టం యొక్క నిర్లిప్తత కానివ్వండి, నిర్లక్ష్యం కానివ్వండి, న్యాయస్థానాల యొక్క ఆ చట్టానికి కళ్ళు లేవు కాదు, న్యాయస్థానాలకి న్యాయ దేవతకి కళ్ళు లేవు, చెవులు లేవు అనేటటువంటి విషయాన్ని ఎన్నోసార్లు పునరుద్ఘాటిస్తూ ఒకే ఒక్క క్యారెక్టర్ పోరాడుతూ ఉంటుంది. చివరికి ఏదైతే తనకి న్యాయం జరగాలో ఆ న్యాయం జరిగేంత వరకు ఆ పోరాటం అనేది మనం చాలా సినిమాల్లో ఆ కథల్ని మనం చూసాం. కానీ ఇక్కడ కొన్ని కథలకి అక్కడ శుభం కార్డు పడితే, ఇక్కడ కొన్ని కథలకి మాత్రం నిజంగా చెప్తున్నాను, ఆ కార్డు ఎలాంటి కార్డు, డెత్ కార్డు పడుతుంది. ఇక్కడ అతుల్ సుభాష్ నిజంగా చాలా చాలా విచారించదగ్గ విషయం అన్నమాట ఇది. ఎందుకంటే యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా ఎన్నో కేసులు నేను చూస్తూ కూడా ఎన్నోసార్లు నేను మహిళల్ని కూడా హెచ్చరించడం జరిగింది, భార్యల్ని హెచ్చరించడం జరిగింది. చాలామంది అనేవాళ్ళు, మేడం ఒక ఉమెన్ అయి ఉండి మీరు మహిళల్ని ఎలా తిడతారని. నేను మహిళల్ని అందరినీ తిట్టలేదు. ఇలాంటి భార్యలు, ఇలాంటి పోకడలు ఉన్నటువంటి భార్యల్ని, అత్తల్ని, మామల్ని, ఆ యొక్క మరుదుల్ని, బామ్మరుదుల్ని, ఇలాంటి వాళ్ళని మాత్రమే నేను క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ నిజంగా ఈ కేసు చూడండి, సుభాష్ కేసులో చూస్తే మనము, హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అతను చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావేత్త. అలాగే ఆ అమ్మాయి ఏమన్నా చదువుకోలేదా అంటే ఆ అమ్మాయి కూడా, భార్య కూడా చదువుకొనే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కలతలకి చాలా మేజర్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈరోజు రేపట్లో కోర్టులో ఇప్పుడు దాఖలైనటువంటి డివోర్స్ కేసుల్లో 60% అప్పర్ హ్యాండ్ ఫేక్ కేసులే ఉన్నాయి. 60% అంటే ఇంకొక 10% ఎక్కువ వేసుకోవచ్చేమో. ఫేక్ కేసులు ఏ విషయంలో వస్తున్నాయి అనంటే ఒకే ఒక్క విషయము, డబ్బు 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 డబ్బు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇవాళ పెళ్ళి అనేటటువంటి పదాన్ని కేవలం డబ్బుతోటే చూస్తున్నారు. ఆడపిల్లలు, ఆడపిల్లల ఫ్యామిలీస్, అలాగే మగపిల్లల ఫ్యామిలీస్ కూడా అమ్మాయి ఏం చదువుకుంది, ఎంత సంపాదిస్తుంది అనేటటువంటి కోణంలో మాత్రమే చూస్తున్నారు. అందుకే ఈరోజు ఏ వివాహము కూడా, వివాహ బంధం కూడా నిలబడడం అనేది చాలా కష్టంగా ఉంది. లాటరీ అయిపోయింది ఈరోజు మ్యారేజ్ వ్యవస్థ అనేటటువంటిది. ఆ వివాహ వ్యవస్థలో ఒకానొక సమిధ ఈ అతుల్ సుభాష్. ఒకసారి ఈ కేసు చూద్దాం మనం. నిజంగా అతను పోలీసులకే కేసులు పెట్టడం జరిగింది. అతని మీద 498A కేసు పెట్టారు. 498A పెట్టిన తర్వాత అతను కోర్టుకి తన యొక్క వాదనలు వినిపించాడు. ఇక్కడ 498Aలో నిజంగా ఇక్కడ చెప్పాలంటే, ఇక్కడ అండర్లైన్ దిస్ పాయింట్, నిజంగా న్యాయం జరగవలసినటువంటి భార్యలకి, బాధితులైనటువంటి భార్యలకి ఎక్కడా కూడా కోర్టుల్లో న్యాయం జరగట్లేదు. వాస్తవంగా చెప్తున్నాను. అమాయకురాలైనటువంటి భార్య, నిజంగా దరిద్రుడైనటువంటి భర్త ఉన్నాడు, ఆ భార్య కోర్టుకెళ్ళి 498Aకి వెళితే మాత్రము కొన్ని సంవత్సరాల కాలం, దశాబ్ద కాలం పైనే పడుతుంది వాళ్ళకి డివోర్స్ రావడానికి కానీ, ఆలంని రావడానికి కానీ, ఏదైనా చివరికి వాళ్ళు విసిగెత్తిపోయి ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయ్యేంత వరకు కూడా తీసుకొస్తున్నారు. అదే ఫేక్ కేసుల్లో మాత్రము కేసులు చకచక ముందుకు వెళ్తున్నాయి. ఇక్కడ కారణం ఏంటి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం సమాజానికి చాలా ఉంది. ఎందుకు అనంటే, చట్టాలు తయారు చేసేది సమాజంలో ఉన్న మన కోసం కాబట్టి మనమే వీటి గురించి ఆలోచించాలి. ఇక్కడ కోర్టు, అతను పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా కోర్టు వరకు, చివరికి జడ్జి వరకు అతను క్రిస్టల్ క్లియర్గా అన్ని పేజీల సూసైడ్ లెటర్ రాయటమే కాకుండా అంత పెద్ద లెంగ్తీ వీడియోలో అతను ఎంత స్పష్టమైనటువంటి ఆ ఆలోచనతోటి ఉన్నాడంటే, నేను చనిపోతాను. ఆ స్థితి, ఏ స్థితి, ఏ స్థితిలోకి అతను వచ్చాడో మీకు ఒక్కసారి ఎవరికైనా అర్థమవుతుందా? అతను చాలా ప్లాన్డ్గా చేశాడు, చాలా ధైర్యంగా చేశాడు, చాలా దీని ప్రకారం చేశాడని మనం ఎన్నో విశ్లేషణలు విన్నాం. కానీ ఇక్కడ ఒక్కటి ఆలోచించండి, అతని యొక్క స్కిన్, మనం అంటాం చూసారా, దాని మీద ఉన్న స్పర్శని కోల్పోయాడు అతను.
తెలుసా? స్కిన్ మీద స్పర్శని ఎప్పుడు కోల్పోతాం? మన శరీరంలో ఉన్నటువంటి అణువు, పరమాణువు, ప్రతి అణువు తన యొక్క చలనాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే శరీరం తన యొక్క స్పర్శను కోల్పోతుంది. ఆ చలనాన్ని ఆపేసింది ఎవరు? ఆ చలనాన్ని ఆపేసినటువంటి వ్యక్తులు భార్యకి సంబంధించినటువంటి పేరెంట్స్, ఆ భార్యకి ఉన్నటువంటి సోదరుడు, వీళ్ళందరూ అటు పక్కన పెడితే ఇక్కడ ఉండవలసింది ఏంటి అంటే యువతలు వాళ్ళ ఇతని యొక్క పేరెంట్స్ కానీ ఇతని యొక్క మెతకతనము, దాన్ని మంచితనం అని మనం మాట్లాడచ్చు, కానీ అతని యొక్క మెతకతనము దానికంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే అతని భార్యకి గౌరవం ఇచ్చాడు. చాలామంది మనం మాట్లాడతాం పెళ్ళాన్ని పురుగును చూసినట్టు చూస్తాడు, ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వరు, ఆడవాళ్ళకి గౌరవం, కానీ గౌరవం ఇచ్చినటువంటి మగవాడి పరిస్థితి ఇవాళ ఏమైందో మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, గౌరవం ఇచ్చినందుకు ఆ గౌరవాన్ని వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అతన్ని నెట్టివేశారు అనంటే చివరికి న్యాయం కూడా జరగదు, తనకి జరగదు అనేటటువంటి నిరాశ నిస్పృహలు. ఇక్కడ మీరు అనొచ్చు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు 3 కోట్లు ఇచ్చేసేస్తే అయిపోయింది, ప్రాణం తీసుకోవాలా అని చెప్పి. మిత్రులారా, నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. అతను చనిపోయింది తన కోసం చనిపోలేదు. అతను చాలా ఆలోచించాడు. ఏంటి అనంటే తను ఈరోజు కట్టేస్తాడు డబ్బు, ఇలా ఎన్ని వేల మంది కడుతున్నారు, ఎన్ని లక్షల మంది కడుతున్నారో తన దగ్గర పూర్తి డేటా ఉంది, సుభాష్ దగ్గర. అలాగే న్యాయస్థానాల్లో ఇలాంటి తప్పుడు కేసులను వాదించేటటువంటి అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనంటే ఈ యొక్క న్యాయస్థానాల్లో న్యాయం అనేటటువంటిది జరగదు అనేటటువంటిది అతని అణువులో, పరమాణువులో, తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణంలోనూ అది జీర్ణించుకుపోయింది. అతను ఎందుకంటే అతను పోరాడినటువంటి ఆ స్థితి. నిజంగా చూడండి, 8 మంత్స్లో కనీసం అతను ఎన్నిసార్లు అతను తిరిగింది. నెలకి 2 సార్లు అతను బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళాడు, బీహార్ వెళ్ళాడు, ఆ కేసు గురించి కొట్లాడడానికి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాడు అనంటే ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి మనం ఎక్కడున్నామో అని. మీరు అనొచ్చు అతనేదో కేసుకి మనం ఎందుకు ఆలోచించాలని. ఇది ప్రతి ఒక్కళ్ళ కేసు, అతనిది ఒక్కటే కాదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కోర్టుకు వెళ్ళాలంటే భయం వేసి కాంప్రమైజులకు వెళ్తున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం వేసి కాంప్రమైజులకు వెళ్తున్నాం. ఎందుకు అంటే ఇలా పోరాడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇతను ఈరోజు పోరాడి ఓడిపోయాడు అని చాలామంది అనుకుంటున్నారేమో, కానీ అతను ఒక కొత్త శకానికి నాంది పలికాడని మనం అనుకోవచ్చు. చివరికి అతని ఇది చూడండి, ఇఫ్ జస్టిస్ డినైడ్ త్రో మై యాషెస్ ఇన్ గట్టర్ నియర్ కోర్ట్. ఎవరి పాపం ఇది? ఎవరి శాపం ఇది? ఒక మనిషి చచ్చిపోయి నాకు న్యాయం జరగకపోతే కనుక, కనీసం ఇప్పుడైనా న్యాయస్థానాలు మేల్కోకపోతే కనుక దయచేసి నా యొక్క ఆస్తికలని తీసుకుపోయి నా బూడిదని ఆ కోర్టు గుమ్మ ముందు పోయండి అని చెప్పేసి అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే అతనికి ఆ బూడిద చూసినప్పుడైనా సరే ఒక మనిషి యొక్క స్థితి చివరికి కోర్టుకు వస్తే బూడిదగా మారటం తప్పితే ఇంకొకటి లేదు అనేటటువంటి ఆ యొక్క స్థితిని గుర్తు చేయడం కోసం అతను తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే ఒక మనిషిని ఏ విధంగా చట్టం కానీ న్యాయం కానీ సరైనటువంటి చట్టాలు లేకపోవడం వల్ల, లేదా చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి ఫేక్ కేసుల్ని గెలిచేటటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తున్నాను, మహిళలందరికీ చెప్తున్నాను. ఈ కేసు ఎందుకు తీసుకున్నానంటే సుభాష్కి నేను నా తరపు నుంచి సానుభూతి తెలపడం కంటే, శ్రద్ధాంజలి తెలపడం కంటే నా తరపు నుంచి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం నాకుంది. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, సో కాల్డ్ ఫెమినిస్ట్స్, సో కాల్డ్ మహిళలు, సో కాల్డ్ ఝాన్సీ రాణులు, మీరందరూ కలిసి వాళ్ళ మగాడితో ఏంటి అవసరము అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా మాట్లాడుతున్నాను, ఒక జర్నలిస్ట్గా కూడా మాట్లాడుతున్నాను. నేను మగాడు లేకపోతే బ్రతకలేమా అని మాట్లాడుతున్నారు, మగాడు లేకపోతే ఉండలేమా అని మాట్లాడుతున్నారు. ఏ మగాడు లేకపోతే దరిద్రుడు, దుర్మార్గుడు, దొంగ, లంగ, లఫంగ, వెధవ అయినటువంటి మగాడు లేకపోతే ఆడది చాలా బ్రహ్మాండంగా గౌరవంగా బ్రతుకుతుంది. కానీ కుటుంబాన్ని గౌరవించేటటువంటి వాడు,
కుటుంబంలో బాధ్యతలు పంచుకునేటటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను క్వశ్చన్ చేసినంత మాత్రాన మగాడే అవసరం లేదనుకునేటటువంటి నీ రిజెక్షన్, నీ తిరస్కృతి ఏదైతే ఉందో అది ప్రకృతికి విరుద్ధం అనేటటువంటిదే హెచ్చరిస్తున్నాను నేను. ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఇవాళ ఒక విషయాన్ని నేను కూలంకషంగా చర్చించాలి. ఇక్కడ ఆడపిల్లల యొక్క సంపాదనకి అలవాటు పడినటువంటి పేరెంట్స్, అండర్లైన్ దిస్ పాయింట్ మై డియర్ పేరెంట్స్, ఆడపిల్లల సంపాదనకు అలవాటు పడినటువంటి పేరెంట్స్ కేవలం జనం కోసమో సమాజం కోసమో లేకపోతే ఒకటి మమ అనిపించుకుందామనో 30 ఏళ్ళు దాటిన తర్వాత కానీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం లేదు. ఈరోజు పెళ్ళిళ్ళు కుదిర్చేటటువంటి పెళ్ళిళ్ళ పేరయ్యలు కానీ, మ్యారేజ్కి బ్యూరోస్ కానీ, తర్వాత ఆడపిల్లల్ని ఎత్తుక్కునేటటువంటి మగపిల్లలు కానీ, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకునే కుటుంబ సభ్యులు కానీ నా దగ్గర వాపోతున్నటువంటి మాట ఏంటంటే, మేడం ఆడపిల్లలకి సంబంధాలు కుదర్చడం అంటే మా వల్ల కావడం లేదు మేడం అని. ఏమున్నాయి ఆడపిల్లల్లో అనగానే, పెళ్లి చేసుకుంటున్నాడు అనగానే సాలరీ ఎంత ఉంది అంటే మినిమం ₹1,00,000 ఉండాలి. రైట్, ఉండాలి, కాదని నేను అన్నట్ల పాయింట్, నోట్ దిస్ పాయింట్. రెండో విషయం, కారు ఉండాలి తిరగడానికి, ఉంది. సొంత ఇల్లు ఉండాలి, ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఉంది. పబ్బులకి తీసుకెళ్తాడు. ఫ్లైట్లో తిరగాలి, తీసుకెళ్తాడు. అమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటున్నావు? వెతికి 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 అలాంటి వాడు నీ దగ్గరకు వచ్చేసరికి నీకు 30 ఏళ్ళు, అటాంటాడు దొరికేసరికి వాడికి 30 దాటిపోయినాయి. అమ్మ, నాకు అర్థం కాక అడుగుతాను, మై డియర్ పేరెంట్స్, ఆడపిల్లలు కొన్న పేరెంట్స్ కూడా బుద్ధి, సిగ్గు, లజ్జ ఉండాలి మీ అందరికీ కూడాను. ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్లకి 22 సంవత్సరాల తర్వాత 22 నుంచి 25 సంవత్సరాల లోపు డెలివరీ అయితేనే షీ విల్ బీ హ్యాపీ అండ్ షీ విల్ బీ హెల్దీ. అడగండి మీ గైనకాలజిస్టుల్ని. 24-25 సంవత్సరాల లోపు మాత్రమే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు డెలివరీ అయితేనే వాళ్ళ యొక్క ఆరోగ్యము, పుట్టిన పిల్లల యొక్క ఆరోగ్యం కూడా ఉంటుంది. వాళ్ళ పిల్లలందరూ హైపర్ యాక్టివ్గా ఎందుకుంటున్నారు చెప్పండి అమ్మా? ఇవాళ పిల్లలు పేరెంట్స్ పట్టుకోగలిగే స్థితిలో ఎందుకుంటున్నారు చెప్పండి అమ్మా? ఎందుకు అంటే కాలం దాటిన తర్వాత ముదిరినటువంటి విత్తనాలు అవన్నీ కూడా. ఆ విత్తనాలు ఇలాగే ఉంటాయి. ఆ ఆలోచనలు వేసి 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 తల్లిదండ్రుల యొక్క ఆలోచన సరళ అంతా కూడా ఆ యొక్క బీజంలో నిక్షిప్తమైపోయి ఆ పుట్టినటువంటి బీజాలే ఇవాళ హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి పిల్లలు. తెలుసా మీకు ఆ సంగతి? తర్వాత ఇంకొకటి, బంగారు తల్లులు, ఇవాళ మీరు అత్యద్భుతంగా మాట్లాడుతున్నారే, మేము బ్రతుకుతాం, మేము ఉంటాం, మాకు పెళ్ళక్కర్లేదు, ఏమక్కర్లేదని. మగాడు లేకుండా బ్రతకండి, మగాడు లేకుండా బ్రతకండి. పెళ్ళొద్దు, మగాడు లేకుండా బ్రతకండి. ఈజ్ ఇట్ పాసిబుల్? అక్కడే ఉంది సృష్టి, అక్కడే ఉంది సృష్టి. మగాడు కూడా ఆడది లేకుండా బ్రతకలేడు, సృష్టి కూడా అందులోనే ఉంది. ఈ రెండిటి యొక్క సంయోగమే ఏంటది? పెళ్ళి. ఇది ఎందుకో ఎవడికి వాడే సృష్టిలో ఉంటే ఈ సృష్టి ఏం కావాలి? ఒక ఆఫీసు, ఒక బాస్ ఆఫీస్ పెట్టాడు అని అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. 9ంటికే రావాలి లేదా 10ంటికే రావాలి, ఇన్ని గంటలు పనిచేయాలి, ఆ తర్వాత ఈ తారీఖు నుంచి ఈ 30 రోజులు పనిచేయాలి, 31వ రోజున జీతం తీసుకోవాలి. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తేనే మన జీతం మనకు వస్తుంది. ఆ యొక్క ఆఫీస్ రూల్స్ పాటిస్తేనే మన జీతం మన చేతికి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ రీచ్ అయితేనే మనకి ప్రమోషన్స్ వస్తాయి. ఒక ఆఫీస్కి ఇన్ని రూల్స్, ఇన్ని ఫ్రేమ్స్ మనం ఎందుకు పెట్టారు? అవసరం లేదు కదా. నేను ఒక ఆఫీస్ పెట్టుకున్నాను కదా, దానికి రూల్స్ ఎందుకు? ఎప్పుడైనా నేను వస్తా, నేను పని చేస్తా, నువ్వు నాకు జీతం అంటే ఆఫీసర్ ఇస్తాడా? ఆ ఆఫీస్ పెట్టుకున్నటువంటి చైర్మన్ ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు అనంటే ఆ పరిధిలోనే, ఆ టైంలోనే, ఆ ఫ్రేమ్లోనే పని జరిగితేనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఆ ఫ్రేమ్లో ఉంటేనే ప్రతి ఒక్కడు మాట వింటాడు. అది ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్ ఉంటేనే ఆ వ్యవస్థ నడుస్తుంది. అటువంటిదే వివాహ వ్యవస్థ. పెళ్ళి, క్రతువులు, తలంబ్రాలు, తాళిబొట్టు, దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా ఇలాంటివే. ఈ ఫ్రేమ్ కనుక దాటితే ఎలా అయితే బాస్ మనకి జీతం ఇవ్వడో, ఆఫీస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫ్రేమ్ దాటితే ఎట్లా బాస్ మనకి జీతం ఇవ్వడో, ఈ వివాహ బంధాలకు సంబంధించినటువంటి అతీతమైనటువంటి మాటలు, పిచ్చ కథలు, పిచ్చి స్వేచ్ఛ, అలవిమాలినటువంటి కోరికలతోటి ఉన్నటువంటి మీరు కూడా చివరికి ఒక్కొక్క ఆడపిల్ల ఎక్కడ తేలుతుంది అనంటే భజనలు చేసుకుంటున్నారు కొంతమంది కొన్ని
సోకాల్డ్ సంస్థల్లోకి పోయి చూడండి. డ్రగ్స్ అలవాటు పడ్డారు, గాంజా అలవాటు పడ్డారు. నిజంగా చెప్తున్నాను, ఇవాళ ఇంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు వచ్చిన ఆడది ఈరోజు పబ్బులు అనేటటువంటి మత్తులో అలవాటు ఇంకొక సోకాల్డ్ సంస్థల్లోకి పోయి గంజాయిలు కొట్టి మత్తు పదార్థాలు తీసుకుని ఎగురుతూ ఉంటారు ఆ యొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారమ్మా? ఎందుకు చేస్తున్నారు? యు ఆర్ ఆల్ ఎస్కేపిస్ట్స్. మీరందరూ కూడా ఎస్కేపిస్ట్లే. పలాయనవాదులు అంటారు తెలుగులో. అంటే ఏంటో తెలుసా? పారిపోయేటటువంటి వాళ్ళు మీరంతా. వివాహం అనేటటువంటి వ్యవస్థ గురించి చెప్పడం అనేది మీ తల్లిదండ్రులు మీకు చేయలేదు. అలాగే సమాజం కూడా ఎప్పుడో విచ్ఛిన్నమైపోయింది. వివాహ వ్యవస్థ నుంచి, కుటుంబ వ్యవస్థ నుంచి, డిసిప్లిన్ నుంచి, స్పిరిచువాలిటీ నుంచి, అన్నింటి నుంచి వెళ్ళిపోయి డబ్బు 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 అని వెళితే చివరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అతుల్ సుభాష్లు అవుతారు. అలాగే అమ్మాయిలు 30 ఏళ్ళకి ఒకడు కోట్లు సంపాదించేసి, కార్లు కొనేసేసి, మిమ్మల్ని పబ్బుల్లో తిప్పేసేసి, మిమ్మల్ని విమానాల్లో తిప్పేసేసి, ఆ ఇన్స్టాలోను యూట్యూబ్లో నేను చూస్తూ ఉన్నాను కదా ఒక్కొక్కళ్ళని, అలా స్టైలిష్గా బ్రాండెడ్ బట్టలు కొనిచ్చేసే లెక్క వాడి జీవితం ఎంతమ్మా? వాడు పెళ్లి చేసుకుని, చదువుకుని, పెళ్లి చేసుకుని, ఉద్యోగం తెచ్చుకునేసరికే ఆడికి 25 ఏళ్ళు వస్తాయి. 25 సంవత్సరాల నుంచి వాడు జీతం మొదలు పెడితే 5 ఏళ్లలో ఇంత సంపాదించడం నీ తండ్రికి సాధ్యమైందా? నీ తమ్ముడికి సాధ్యమైందా? నీ అన్నకి సాధ్యమైందా? మరి ఎవరికి సాధ్యంగా? నీ తాతకి సాధ్యమైందా? నీ మామకి సాధ్యమైందా? ఎవరికీ సాధ్యం కానిది నువ్వు కట్టుకునేవాడికి ఎలా సాధ్యమవుతుంది తల్లి? మీకు ఇంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? మీ ముందు తరాలు, మా ముందు తరాలు, మీ ముందు తరాలు, మేము, మా ముందు తరాలు ఎంతో కష్టపడి ఒకప్పుడు ఆడపిల్లని ఒక ఇంటికి ఇవ్వాలి అంటే గడగడ వణికేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ ఆడపిల్ల అనేటటువంటిది ప్రాణాలతో ఉంటుందో లేదో, అత్తగారి యొక్క ఆ యొక్క కోరికలకి బలైపోతుందేమో, వరకట్న పిశాచి అనేటటువంటి పాపం బహుశా మీరు వినుండరు, వాళ్ళ భార్య పిశాచులను వింటున్నాం. ఓకే, వరకట్న పిశాచులు ఉండేవాళ్ళు అత్తమామల రూపంలో, భర్త రూపంలో. భయంకరమైనటువంటి నరకం ఒకప్పుడు ఆడది ఎంత ఫేస్ చేసిందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆడదాని చరిత్ర చదివి చూడండి అమ్మ. అలాగే ఒక భయంకరమైనటువంటి స్థితి 90s, 80s నుంచి 90s వరకు జరిగిన ఘోరమైనటువంటి మారణకాండ లింగ నిర్ధారణ. ఆడపిల్ల అని తెలిసిన తరువాత ఎంతమంది ఆడపిల్లల యొక్క అండాలు చిదిమి వేయబడినవో, వాళ్ళ యొక్క రక్తపు కూడు ఎంత ఈ ప్రపంచంలో పడిందో, ఎంతమంది డాక్టర్లు భోంచేశారో, ఎంతమంది ఆడపిల్లని వ్యతిరేకించేటటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి సోకాళ్ళు అత్తమామలు, ఆడపడుచులు, మరుదులు భోంచేశారో మీకు తెలుసా అమ్మా? ఇవన్నీ ఎవరు పోరాడారు? మీరు వచ్చి పోరాడారా? ఇవాళ మీరు హక్కుల కోసం పోరాడుతున్నారే. ఈరోజు మీకు ఇచ్చినటువంటి హక్కులు మీ ముందు తరాలు ఉన్నవాళ్ళు ఎన్నో లాఠీ దెబ్బలు తిని, ఎన్నో రోడ్ల మీద పడి, పోలీసుల చేత ఈడ్పించుకుని, జుట్లు పట్టి కొట్టించుకుని, చట్టాలు చెయ్యమని ఒత్తిళ్లు తెచ్చి, ఎన్నో ఉద్యమాలు చేసి, ఎంతో ఫైట్ చేసిన తర్వాత ఇవాళ ఒక అద్భుతమైన, అపూర్వమైనటువంటి స్వాతంత్ర్యము మీ చేతికి వచ్చింది, మన చేతికి వచ్చింది. దాన్ని ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇవాళ ఆ రోజు వరకట్న పిశాచులు అని మాట్లాడితే ఇవాళ ఆలంని పిశాచులు అని మాట్లాడాల్సినటువంటి స్థితికి ఈరోజు ఒక యువతి యొక్క, ఒక మహిళ యొక్క స్వాతంత్రాన్ని దిగజార్చేసినటువంటి పాపము, నేరము ఇవాళ ఇలాంటి మహిళలది కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అవసరమా మీకు? ఏం చేస్తున్నారు మీరు? డబ్బు, వీడు కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, సమాజాన్ని భ్రష్టు పట్టించి పారేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, అడిగేవాడెవడు లేడని మీరు అనుకుంటున్నారా? వస్తారు, ఇలాగే వస్తాయి. చావుల రూపంలో అడిగేవాడు వస్తాడు. ఎందుకంటే ఇతన్ని బ్రతికున్నంత వరకు, నిజంగా చెప్తున్నాను, మహాతల్లి ఎంత స్టైలిష్గా ఉందో చూడండి. అరెస్ట్ అయిన తర్వాత చూడండి, ఒకసారి చూడండి. బంగారు తల్లిలో ఆలంని కోసం సతాయించి పెట్టే బంగారు గ్లామరస్ గర్ల్స్ అందరూ ఉన్నారో, ఆ భర్త, ఆ సుభాష్ అనేటటువంటి పర్సన్, ఇతను హాయిగా లక్షలు సంపాదిస్తున్నాడు, బ్రహ్మాండమైనటువంటి జీవితం ఉంది. నువ్వు అడిగినప్పుడల్లా మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తమ్ముడికి
డబ్బులు ఇస్తున్నాడు. ఆ అమ్మాయిని అనడం లేదు నేను. ఈ అమ్మాయి ఇలాంటి ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను. రీసెంట్గా మా ఇంట్లో కూడా ఒకటి కేసు జరిగింది. అక్కడ కూడా ఇలాంటి ఆడపిల్ల ఉంది. మా కర్మగాలి ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లోకి వచ్చింది. ఓకే, దానికి కూడా చెప్తున్నాను నేను. ఇంట్లో గంజి తాగడానికి కూడా గతి లేనటువంటి వాళ్ళని కోటీశ్వరులమైనటువంటి ఇంట్లోకి తీసుకొచ్చుకున్నందుకు తాగిస్తున్నారు. ఆ తర్వాత మీకు పట్టే గతి కూడా ఇదిగో మేడం, ఇదే హెచ్చరిస్తున్నాను నేను మిమ్మల్ని. లక్షలు సంపాదించేటటువంటి భర్త నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేటటువంటి భర్త ఉంటే అది సరిపోక బంగారు బాతుని రోజు గుడ్డు పెడుతుంది దీని దుంప దగ్గర, రోజుకొకటి ఎట్లాగా ఒక్కసారే అదేంటి చీల్చుకొని తినేస్తే, కోసుకొని తినేస్తే బోళ్ళన్ని గుడ్లు వచ్చేస్తాయి, సంవత్సరానికి సరిపడా గుడ్లు వస్తాయి, ఒక్కసారే కోటీశ్వరుని అవ్వచ్చు కదా అని కర్రను కోసాడంట. ఏమైంది? ఆ రోజు పెట్టే గుడ్డు ఒక్కటే ఉంది. ఆ తర్వాత మరుసటి రోజు గుడ్డు పెట్టడానికి కోడే లేదు. దరిద్రం తాండవించింది వాడి ఇంట్లో. అలాగే ఇలాంటి బంగారు బాతుగుడ్లని, ఇలాంటి వాటిల్ని ఎంతమంది పోగొట్టుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు. తల్లో తండ్రో, ఈ మధ్య తల్లుల్ని చాలామందిని చూసాను. ఈ తల్లులు తాగలయ్యా నిజంగా ఒక్కసారి నన్ను ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్లేస్లో కూర్చోబెడితేనో, లేకపోతే ఆ పార్లమెంట్లో ఏదైనా చట్టం తయారు చేసేటటువంటి సీట్లో నన్ను కూర్చోబెడితే ఒక్క గంటలో ఒక చట్టం మాత్రం తయారు చేస్తా. మా అమ్మ చిన్నప్పుడు తప్పు చేస్తే ఈత బెత్తం ఒకటి రెడీగా పెట్టేది. నాకు ఎక్కువ ఏంటంటే ఊళ్ళో ఎక్కడ ఏం జరిగినా పోయి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి అక్కడ ఏముందో తెలుసుకొని ఇంటికి రావాలి. మా అమ్మకి తెలిసేది కాదు. ఇప్పట్లోలాగా అప్పుడు ఫోన్లు లేవు కదా, టెన్షన్ కంగారు పడిపోయేది. చెప్పకుండా వెళ్ళినందుకు చక్కగా సూర్యులో నుంచి రెడీగా తీసి పట పేంతే కరెక్ట్గా నాకు కనీసం 3 నెలలు గుర్తుండేది. ఆ దెబ్బ మానేది కాదు. అలాంటి ఈత బెత్తం ఇటాంటి అత్తలు, అదిగో ఇటాంటి మామలు బామ్మర్దులు దొరికితే ఊచకోత కొయ్యాలి ఈత బెత్తంతో. సిగ్గు, శరం, మానం, మర్యాద లేనటువంటి వాళ్ళు మీ కూతురు బతుకులను బుగ్గిపాలు చేసి వీళ్ళు చేసి అప్పులు తీర్చడానికి ఒక మగపిల్లవాడి జీవితాల్ని నాశనం చేసేటటువంటి అత్తల్లారా, చివరికి మగపిల్లలు కనుక తలుచుకుంటే, మగపిల్లలు అనను, న్యాయం కోసం నిజంగానే వీళ్ళు గళం విప్పితే మీ బతుకులు ఇలాగే తయారవుతాయి అనేది మాత్రం హెచ్చరిస్తున్నాను. ఇకపోతే రాజకీయ నాయకులు చట్టాలు చేసేటటువంటి సభలు ఇవాళ చూస్తే నిజంగా బాధేస్తుంది. 498A అనేటటువంటి చట్టం మహాతల్లులారా, అది రావడానికి ఎంతమంది ఉద్యమకారులు, ఎంతమంది గొప్ప గొప్ప మహిళలు, ఎంతమంది వాటి కోసము ఆ చట్టం రావడానికి ఎంత కాలం పనిచేశారో, ఎంత పోరాటాలు చేశారో, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత హర్డల్స్ ఫేస్ చేసి 498A చట్టాన్ని తీసుకొని వస్తే దాని దుంపదగా అది ఎవరి కోసం తెచ్చారో వాళ్ళ కోసం తప్ప ఇలాంటి దగులుబాజీల కోసం మాత్రం పనిచేస్తుంది. చివరికి సుప్రీంకోర్టు ఎన్నో చావులు ఇలా ఉన్నాయి. ఈ సుభాష్ లాంటి చావు ఈ రోజు బయటికి వచ్చింది అని అంటే విశ్వం ఇంకా భరించలేకపోయింది వీళ్ళు ఆగడాలని. కాబట్టే ఇవాళ ఇతని యొక్క చావు ద్వారా ఒక విప్లవం అనేటటువంటిది వచ్చింది. ఎన్నోసార్లు నేను రిక్వెస్ట్ చేశాను, నాకు తెలిసినటువంటి జడ్జిలకు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇది మిస్యూజ్ అవుతుంది, మగపిల్లలు వాళ్ళ కాపురాలు, వాళ్ళ యొక్క సంసారాలు, నిజం చెప్తున్నాను కదా, ఇంటికి తాళం పెట్టి జాబ్కి రిజైన్లు చేసేసి పిచ్చోళ్ళ లెక్క ఎక్కడున్నారో కొంతమంది ఇప్పటికీ తెలియదు, దశాబ్ద కాలం నుంచి పారిపోతున్నారు. ఇది వ్యవస్థకి మంచిది కాదు అని అంటే ఒకటే మాట ఏంటి అంటే, చట్టాలని చేయాల్సింది, సరి చేయాల్సింది ఎవరండి? రాజకీయ నాయకులు చేయాలి. కాబట్టి ఇది ఎక్కడ తయారు చేయబడాలి అని అంటే, ఎక్కడ తయారు చేయబడాలి? ఒక పార్లమెంట్లోనూ ఒక అసెంబ్లీలోనూ తయారు చేయాలి. ఈ పార్లమెంట్లు ఇవాళ దేని గురించి కొట్టుకుంటున్నాయి, దేని గురించి చట్టాలు చేస్తున్నాయి, దేనికోసం ఉన్నాయి, వాటితో పాటుగా వీటిల్ని సవరించాల్సినటువంటి అవసరం కూడా ఈ రాజకీయ నాయకుల మీద, ఈ చట్ట సభల మీద ఉందని కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇంకొక విషయం, న్యాయస్థానాలు బాధాకరమైనటువంటి విషయం. న్యాయం గొప్పది, న్యాయస్థానాలు అద్భుతం. కానీ ఇతను మాట్లాడినట్టుగా ఇతని విషయంలో ఒక జడ్జి కూడా లంచం అడిగింది అని అంటే ఇలాంటివి నేను చాలా విన్నాను సార్. చాలామంది నా దగ్గరికి వచ్చి ఆత్మహత్య శరణ్యం అంటే నేను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాను. ఎక్కడ ఒక సాటి పౌరుడికి, సాటి మానవుడికి, సామాన్యుడికి వేర్ ఈస్ జస్టిస్? నౌ ద జస్టిస్ ఈజ్ డ్యూ. ఆలోచించాలి.